వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ అటు కాంగ్రెస్ వర్గాలు వేర్వేరుగా సంబరాలు జరిపేందుకు పోటాపోటీగా చేరుకున్నారు. మోడీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలాభిషేకం చేయాలని నిర్ణయించుకోగా కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు తరలివచ్చారు. ఎయిర్పోర్టు మంజూరు చేసిన ఘనత కేంద్రనిది అంటూ బీజేపీ శ్రేణులు చెబుతుండగా మా విజ్ఞప్తితోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రైటిక వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్టు విషయమై బీజేపీ కాంగ్రెస్ వర్గాలు వేర్వేరుగా సంబరాలు నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, దీపిక, మామునూరు ఎయిర్పోర్టు ప్రకటన వెలువడడం రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రెడిబిలిటీ పంచాయతీ అయితే నడుస్తుంది. బీజేపీ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని చెప్పేసి బీజేపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ నేతృత్వంలో ప్రధానమంత్రికి పూలాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడం జరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట నియోజకవర్గం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తమ సీఎం చొరవ వల్లనే వరంగల్ ఎయిర్పోర్ట్ కు మోక్షం లభించిందని చెప్పి వాళ్ళు కూడా పాలాభిషేకం చేయడానికి రెండు పార్టీలు ఒకే సమయంలో రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రెండు పార్టీలు ఒకే సమయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి ఇమ్మీడియట్ గా రెండు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు. రెండు పార్టీలు బాగా దిగే ప్రయత్నం చేశారు. పోటాపోటీగా నినాదాలు కూడా చేయడం జరిగింది. తమ పార్టీ వల్లనే వచ్చింది బీజేపీ, ఆ పార్టీ వల్లనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మామూలు ఏసీపీ తిరుపతి వచ్చి పరిస్థితి మీద చక్కదిద్దడం జరిగింది. అనిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.